హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వ్యూయర్స్, ఈరోజు ఈ వీడియోలో ప్రముఖ సంస్థ అమెజాన్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వ్యూయర్స్, ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. ఎనీ డిగ్రీ క్యాండిడేట్ ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. 5 వర్కింగ్ డే ప్యాటర్న్కి హైర్ చేస్తున్నారు. వ్యూయర్స్, డైరెక్ట్గా అమెజాన్ కెరియర్ పేజీలో జాబ్ అయితే అప్డేట్ అయింది. అమెజాన్ ఎస్పీఎస్ పొజిషన్స్ కండి చాలా రోజుల తర్వాత ఈ పర్టికులర్ పోస్ట్కి జాబ్ అయితే అప్డేట్ అవ్వడం జరిగింది. సో కంప్లీట్గా డీటెయిల్స్ చూసి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మెయిన్ కంటెంట్ చూసే ముందు వ్యూయర్స్ అందరికీ చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అవుతుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్, ఇన్ ఆఫీస్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్తో జాబ్ నోటిఫికేషన్ నేనైతే టైం టు టైం పోస్ట్ చేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో టు మెయిన్ నోటిఫికేషన్. వ్యూయర్స్, మీరు ఇక్కడ చూడండి, ఎస్పీఎస్ అసోసియేట్ ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చారు. అండ్ అలాగే హైదరాబాద్ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా? సో ఈ పొజిషన్స్కి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఇద్దరు ఎలిజిబులే. అండ్ వర్చువల్ అని చెప్పి చాలా క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. సో ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వెంటనే అప్లై చేసుకోండి. డీటెయిల్స్ చూస్తే వ్యూయర్స్, ఇవి ఎస్పీఎస్ పొజిషన్స్, సెల్లర్ పార్ట్నర్ సపోర్ట్ పొజిషన్స్. మనందరికీ తెలుసు, అమెజాన్లో వేరియస్ సెల్లర్స్ వేరియస్ ప్రోడక్ట్స్ని అమ్ముతూ ఉంటారు. సో ఇక్కడ మన మెయిన్ రోల్ అమెజాన్కి సెల్లర్కి మధ్యలో బ్రిడ్జ్ని ఫిల్అప్ చేయడమే మన మెయిన్ వర్క్. ఎస్పీఎస్ పొజిషన్స్ అండి. సో ఎవరైతే సెల్లర్స్ వాళ్ళ ప్రోడక్ట్స్ని సేల్ చేస్తారో వాళ్ళకి సెల్లర్ సపోర్ట్ అనేది అవసరం ఇన్ వేరియస్ యాంగిల్స్. సమ్ టైమ్స్ ప్రోడక్ట్ రిటర్న్ అయినప్పుడు సెల్లర్కి వెళ్ళకపోవచ్చు, అండ్ అమెజాన్ వాళ్ళు కస్టమర్కి రిఫండ్ ఇచ్చేయచ్చు. సో యాజ్ పర్ టర్మ్స్ అండ్ కండిషన్స్. సో కొన్ని ఇష్యూస్ని మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రోడక్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలో, లిమిట్ ఆఫ్ ది ప్రోడక్ట్స్, అమెజాన్ ఫీ రిలేటెడ్ డీటెయిల్స్, అండ్ యాజ్ వెల్ యాజ్ కొన్నిసార్లు కొన్ని ఇమేజెస్ పెట్టకూడనివి ఉంటాయి. ఈవెన్ అ సెల్లర్ వాళ్ళ ప్రోడక్ట్ అయినా సరే కొన్ని ఇమేజెస్కి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో ఆ ఇమేజెస్ పెట్టినప్పుడు దాన్ని సప్రెస్ చేయడం, అంటే ఆ లిస్టింగ్ని ఇన్యాక్టివేట్ చేసి సెల్లర్కి ఇన్ఫార్మ్ చేయడము. సో సర్టైన్ స్టెప్స్ తీసుకోండి, దెన్ విల్ మేక్ ఇట్ యాక్టివ్ అగైన్ అని చెప్పి ప్రైజెస్ అనేవి కరెక్ట్గా మెన్షన్ చేయడం, ఓవర్ ప్రైస్ చేసినా కూడా సెల్లర్కి దాని గురించి ఇన్ఫార్మ్ చేయడం. సో కంప్లీట్గా ఈ ఏరియాలో మనకి వర్క్ అయితే ఉంటుంది. ఎస్ వర్క్ ఫ్రమ్ హోమ్ కిట్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఆ ల్యాప్టాప్ అవన్నీ కూడా మీరు హ్యాపీగా ఇంటి నుంచి వర్క్ అయితే చేసుకోవచ్చు. ఎనీ డిగ్రీ క్యాండిడేట్, మీరు మీ డిగ్రీ ఏ స్ట్రీమ్లో చేసినా సరే ఈ పొజిషన్స్కి ఎలిజిబులే. వాళ్ళు అడిగేది ఏంటంటే ఇంగ్లీష్ అనేది మీకు ప్రాపర్గా వచ్చి ఉండాలి, బోత్ రిటర్న్ అండ్ వర్బల్. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. మీకు మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ ఇస్తారు, బట్ నాట్ కంపల్సరీ. ఈవెన్ ఫ్రెషర్స్ విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఈ రోల్కి ఎలిజిబుల్. ఓకేనా వ్యూయర్స్? చాలా ప్రాపర్గా రెజ్యూమ్ ప్రిపేర్ చేసి అప్లై చేయండి. మీ ప్రొఫైల్ కనుక షార్ట్ లిస్ట్ అయితే కంపెనీ నుంచి మీకు అసెస్మెంట్ లింక్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. నేను వెంటనే అని చెప్పట్లేదు, బట్ మీ ప్రొఫైల్ కనుక కరెక్ట్గా మ్యాచ్ అయితే కంపెనీ వాళ్ళు గెట్ బ్యాక్ అయితే అవుతారు. అసెస్మెంట్ వచ్చిన 48 hours లోపల మీరు ఆ టెస్ట్ని అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు అప్లై చేసుకునేది ఆర్ అసెస్మెంట్ కూడా మీరు కంప్యూటర్ లేదా ల్యాప్టాప్లోనే చేయండి. ఓకేనా? ఫోన్ ఆర్ ట్యాబ్ని యూస్ చేయకండి. ఆల్ ద బెస్ట్ వ్యూయర్స్. లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ కూడా రీచెక్ చేసుకొని అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వ్యూయర్స్, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఇంటర్వ్యూస్.